హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్సీసీఆర్ మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన అప్రెంటిషిప్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. సో ఇక్కడ మనకు రైల్వే మేనేజర్ ఆఫీస్ బిలాస్పూర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ డేట్ వచ్చేసి 25 ఫిబ్రవరి నుండి 25 మార్చ్ అనేది మనకు లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు అప్లై ఏ విధంగా చేసుకోవాలంటే మనం www.apprenticeshipindia.gov.in సంబంధించిన ఆ యొక్క వెబ్సైట్ వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. అండ్ దీనికి వచ్చేసి మీరు ఓన్లీ 10th అండ్ ఐటీ అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఫీజు అయితే లేదు. సో మీకు అయితే డైరెక్ట్గా అనేది ఇక్కడ అప్లై చేసిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ వస్తే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకైతే తర్వాత వాళ్ళు మెరిట్ లిస్ట్లో మళ్ళీ ఇంకో మెరిట్ లిస్ట్లో తీస్తే తర్వాత మీకు డైరెక్ట్ అనేది జాబ్ అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత ఈ వేకెన్సీ అనేది నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే ఇక్కడ ట్రేడ్ వైజ్ అయితే ఇచ్చారు. మీరు ఐటీఐలో ఏదైతే ట్రేడ్ అయితే తీసుకున్నారో ఆ యొక్క ట్రేడ్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోండి. తర్వాత మీ యొక్క కేటగిరీ వైజ్ అనేది ఇక్కడ మనకు ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి 835 వేకెన్సీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడైతే మీరు ఐటీఐ కోర్స్ అయితే ట్రేడ్ సంబంధించిన కంపల్సరీ అయితే పాస్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఏజ్ వచ్చేసి 15 to 24 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ మనకు కమ్యూనిటీ వైజ్ అనేది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ అనేది ఇక్కడ ఏ మధ్యలో అయితే ఉన్నారో మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన క్రైటీరియా కానీ ఇక్కడైతే ఫుల్ లాస్ట్ డేట్ కానీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇక్కడైతే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన అప్రెంటిషిప్ ఇక్కడ గౌట్ ఇండియా సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే క్యాండిడేట్ మీరు అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరు మీకైతే రిజిస్ట్రేషన్ మీరు న్యూ క్యాండిడేట్స్ అయితే ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసేసి స్టూడెంట్ ఉంటే మీరు స్టూడెంట్ ఐటీఐ స్టూడెంట్ ఉంటే మీకు సంబంధించిన స్టూడెంట్ ఐడి అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఒకవేళ కాకపోతే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి డైరెక్ట్గా రిజిస్టర్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్రెంటిషిప్ ఇండియా సంబంధించిన ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలో నేను ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో అయితే మీరు చూసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ యాజ్ ఏ క్యాండిడేట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి తర్వాత క్యాప్చర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మన యొక్క ఇక్కడ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అనేది ఓటీపీ అనేది వస్తుంది. 6 డిజిట్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకు డాష్బోర్డ్ ప్రొఫైల్, కాంటాక్ట్, తర్వాత డిటి ఇక్కడైతే స్టెప్ అండ్ తర్వాత డిటి సర్టిఫికేషన్ ఈ విధంగా అయితే మనకు ఈ కేవైసీ బ్యాంక్ అప్డేట్, తర్వాత అప్డేట్ ప్రొఫైల్, తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ చూసినామో అన్ని అప్లికేషన్, తర్వాత ఇన్వెషన్ రేషియో అనేది ఎన్ని అయితే ఇక్కడైతే చూపెడుతుంది. ఇక్కడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రొఫైల్ అప్డేట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మనం అప్డేట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించినది ఇక్కడ అబౌట్ మీ సంబంధించిన మీకు అనేది జెండర్ మేల్ సంబంధించినది పూర్తిగా అనేది దీంట్లో అయితే చూసుకోండి. సో మనకు ఇక్కడ ఈ విధంగా 100% ఇక్కడ ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే ఉండాలి. తర్వాత మీ యొక్క అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ అడ్రస్ అయితే చేంజ్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ మనకు క్వాలిఫికేషన్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించినది దీంట్లో అయితే చూసుకోండి. సో ఇక్కడ మనం ఏమేమి చేంజ్ చేయాలంటే మీకైతే ఇక్కడైతే చూపెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు స్టిఫైండ్ అయితే వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ అప్డేట్ బ్యాంక్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఎందుకంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా అనేది వాళ్ళు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మనకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి అనమాట. ఇక్కడ ఎడిట్ ఉంటే సో మీరు జాగ్రత్తగా అంటే మనం రిజిస్ట్రేషన్లో అయితే ఆల్రెడీ అయితే అడుగుతుంది మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది. సో అక్కడైతే కరెక్ట్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఒకవేళ మిస్టేక్ ఉంటే ఇక్కడ అప్డేట్ అయితే బ్యాంక్ డీటెయిల్ మీద క్లిక్ చేసి అన్ని అకౌంట్ క్లియర్గా ఉన్నాయా లేదా అని చూసుకొని
మీరు ముందుకైతే వెళ్ళిపోవచ్చు. బట్ మనకు అన్ని రిజిస్ట్రేషన్‌లో అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. బట్ ఒకసారి అయితే మీరు అప్లై చేసే ముందు అన్ని చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసి మనం క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా మీరు రిజిస్ట్రేషన్‌లో ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది అప్డేట్ చేసి ఉంటే క్వాలిఫికేషన్ ఇక్కడైతే మనం ఇక్కడ ఐటీ అయితే కంపల్సరీ అయితే మనం టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ దగ్గర యాడ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ క్వాలిఫికేషన్ టైప్, సో ఇక్కడైతే ఇక్కడ మనకు ట్రైనింగ్ అండర్ స్కీమా, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు క్వాలిఫికేషన్ టైప్ అయితే వస్తుంది. సో ఇక్కడ 5th, 6th, 7th ఇక్కడ అనేది ఐటీఐ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ కేటగిరీ సెక్టర్ అనేది ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ. సో మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఎన్సీబీటీలా లేదా ఎస్సీబీటీ అనేది మీరు కొనుక్కొని ఇక్కడ ఎవరైనా మీకు సంబంధించిన టీచర్స్ కానీ వాళ్ళను అడిగి ఇక్కడైతే ఇచ్చేసండి. సో ఆ తర్వాత అంటే మీ యొక్క సర్టిఫికేట్ పైన అయితే ఉంటుంది, లేదా మీకు అయితే తెలిసి ఉండొచ్చు అనమాట. తర్వాత స్పెషలైజేషన్, సో మీకు సంబంధించిన స్పెషలైజేషన్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. అంటే సబ్జెక్ట్ అనేది ఇక్కడ లేదా మీకు సంబంధించిన అనేది అది ఇచ్చేసేయండి. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, సో మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత మార్క్స్ ఏ గ్రేడ్ మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్, సో మీకు సపోజ్ ఇక్కడ ఏ గ్రేడ్ మార్క్స్ అనేది చూపెడతాను. సో 755 ఇక్కడ 765 వస్తే ఇక్కడ అవుట్ ఆఫ్ టోటల్ మార్క్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి ఈ విధంగా. తర్వాత పర్సెంటేజ్ అనేది మీకు 76 పాయింట్ మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకు పర్సెంటేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసండి. లేదా మీరు 60 ఇక్కడ 76 ఇక్కడ 5 ఇచ్చేసినా పర్వాలేదు లేదు. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీరు పర్సెంటేజ్ ఇచ్చేసిన తర్వాత మీరు అయితే ఎప్పటి నుండి ఎప్పటి రోజుకి అయితే చదివారో ఇక్కడ స్టార్టింగ్ డేట్తో ఎండ్ డేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ జేపీజీ ఫార్మేట్ లేదా పీడిఎఫ్ ఫార్మేట్లో 4 MBలో అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడైతే జాగ్రత్తగా ఐటీఐ సంబంధించిన క్వాలిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఐటీఐ అనేది కంప్లీట్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్ కంప్లీట్ ఇక్కడైతే వచ్చేసిన తర్వాత మీరు ఒకసారి అయితే ప్రొఫైల్ అయితే క్లారిటీగా అయితే చూసుకోండి అన్ని కరెక్ట్గా ఉండట్టు. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఈ విధంగా మనకు ప్రొఫైల్ అయితే 100% కంప్లీట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత రీకేవైసీ ఇక్కడ ఈ కేవైసీ చూసుకోండి, అప్డేట్ చేసుకోండి ఆధార్ కార్డ్తో. తర్వాత మీ యొక్క అప్డేట్ ప్రొఫైల్ ఉంటే చూసుకోండి. సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రొఫైల్ అనేది అన్ని ఇక్కడైతే కంప్లీట్ అయితే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మిస్టేక్ ఉంటే యాక్షన్ అయితే చూపెడుతుంది. సో ఇక్కడ మనకు 100% అనేది ఈ విధంగా గ్రీన్ అనేది మనకు వచ్చి ఉండాలి. ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అనేది మీకు ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే ఇక్కడైతే మనకు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. అప్రెంటిస్షిప్ ఇక్కడ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ యాక్చువల్లీ మనం సెర్చ్ బై ఎస్టాబ్లిష్ నేమ్ అయితే సెర్చ్ చేయాలి. సో మనం ఇక్కడైతే సెర్చ్ చేస్తే మనకు నేమ్ అయితే రావడం అయితే లేదు. సో మీకైతే ఇక్కడైతే మనకు లొకేషన్ ఉంటాయి కదా, సో ఇక్కడ సెర్చ్ లొకేషన్ మీద అయితే దీంట్లో అయితే ట్యాప్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ బిలాస్పూర్ అనేది టైప్ అనేది చేయండి. సో ఇక్కడ బిలాస్పూర్ వచ్చింది కదా, సో దాని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే దానికి సంబంధించిన వీక్నెస్ అనేది ఇక్కడైతే మనకు వస్తుంటాయి అన్నమాట. సో మనకు ఇక్కడ డేట్ అనేది ఎప్పుడు పోస్ట్ చేశారు అంటే వాళ్ళు ఇక్కడైతే మనకు 25th అనేది, సో 25th అనేది మనకు వాళ్ళు పోస్ట్ అనేది చేశారు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు వేకెన్సీ అనేది చూపెడుతుంది. సో ఇక్కడ మనకు పోస్టెడ్ వచ్చేసి 27 ఫిబ్రవరి 25 అయితే మనకు ఇక్కడైతే ఇదైతే పాతది సంబంధించిన అన్నమాట. సో ఇదైతే కాదు. సో మనకు కావాల్సింది ఇక్కడ ఎస్ఆర్ అంటే ఇక్కడ మనకు ఎస్ఆర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. సో ఇక్కడైతే వాళ్ళు ఇక్కడైతే ఆల్రెడీ మెన్షన్ పర్సనల్ ఇక్కడ డిపార్ట్మెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ బిలాస్పూర్ అని ఇచ్చారు కదా. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడైతే 27 అయితే ఏదైతే ఉన్నారో మనకు ఇక్కడ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఇక్కడైతే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించింది. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఏ ట్రేడ్ అయితే ఇచ్చారో ఆ యొక్క ట్రేడ్ అయితే పూర్తిగా అనేది ఇక్కడైతే మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో మీకు సంబంధించిన మెకానిస్ట్ కానీ ఇక్కడ లాబొరేటరీ కానీ ఇక్కడ డిజిటల్ ఫోటోగ్రాఫర్ కానీ తర్వాత వెల్డర్ కానీ ట్యూనర్ కానీ తర్వాత మెకానికల్ స్టెనోగ్రాఫర్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ, సో ఇక్కడైతే మనకు పూర్తిగా అనేది దీంట్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో మీ యొక్క ట్రేడ్ ఇక్కడైతే మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ అయితే ఉంటుందో ఆ యొక్క ట్రేడ్ పైన అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు డివిజనల్ పర్సనల్ ఇక్కడ ఆఫీసర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ అయితే వస్తుంది. సో మనకు 27 అనేది ఏదైతే డేట్ ఉన్నాయో సో అదైతే మనకు ఇక్కడ అప్లై చేసుకోవాలి. సో పాతది ఉన్నాయి మనం అప్లై అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పాతది అనేది ఇక్కడైతే ఎలక్ట్రీషియన్ సంబంధించిన ఇక్కడైతే
ఇది ఇచ్చారన్నమాట. ఇదైతే కాదు మనకు. సో ఇక్కడ మనకు నేమ్ అయితే చదువుకోండి. ఎస్ఆర్ ఇక్కడ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ లెవెల్ బిలాస్పూర్ ఉన్నాయి కదా. సో ఇవైతే మనకు పోస్టులు అనమాట. సో దీనికైతే అప్లై చేసుకోవాలి. సో వేరేది చేసుకోండి. మనకు లాస్ట్ డేట్ అయితే ఇక్కడ పోస్ట్ డేట్ అనేది చూసుకోండి 26 ఫిబ్రవరిని. సో ఈ విధంగా చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో మీ యొక్క ట్రేడ్ అయితే ఏదై ఉంటుందో, సో మీ యొక్క అంటే మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ అయితే తీసుకున్నారో ఆ యొక్క ట్రేడ్ అయితే ఇక్కడైతే చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో జాగ్రత్తగా. సో కావాలంటే మీరు ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే దానికి సంబంధించిన వ్యూ అనేది ఇక్కడైతే అంటే మనకు ఏ అనేది ఉంటాయి దీంట్లో అయితే. సో ఇక్కడ మనకు వ్యూ మీద అయితే క్లిక్ చేసేసి దీనికి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయో సో మనకు పూర్తిగా అనేది ఇక్కడైతే తెలుస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే మనకు నెంబర్ ఆఫ్ ఓపెన్ 5 ఇక్కడ పోస్టులు అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడైతే దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్ నేమ్, తర్వాత వర్కింగ్ డేస్ అని, తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ అడ్రస్ అని, తర్వాత మనకు క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది చూసుకొని వ్యూ మీద అయితే క్లిక్ చేసేసి అక్కడ నుండి అయితే చూసుకోండి. సో మీరైతే వ్యూ మీద అయితే క్లిక్ చేసేసి చూసుకొని మీకు సంబంధించినది ఏదైతే మీరు ఎలిజిబుల్ అయితే ఉన్నారో మీ యొక్క ట్రేడ్ను బట్టి, సో మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ అయితే తీసుకున్నారో సో దానిపైన అయితే ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా. సో అప్లై మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎనీ లొకేషన్ అడుగుతుంది. సో ఇక్కడైతే మనకు లొకేషన్ సంబంధించినది మీ యొక్క ట్రేడ్ సంబంధించినది ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. సో ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే ఇక్కడైతే అప్లైడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. సో మనకు అప్లై అనేది కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కావాలంటే మీకు ఇంకోసారి అయితే మనం ఇప్పుడు అప్లై చేసినాం కదా. సో దానికి సంబంధించినది మీకు ఇక్కడైతే చూపెడతాను. సో కాస్త అయితే ఇక్కడైతే వెయిట్ చేయండి. సో ఇక్కడైతే వచ్చేసిన తర్వాత మనం అప్లై చేసింది ఇక్కడైతే ఆల్రెడీ అప్లైడ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఈ విధంగా అయితే మీకు సంబంధించినది ఇక్కడ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు డేట్ అయితే చూసుకోండి. సో దీంట్లో అయితే మనకు ఏ పోస్టులు అయితే ఉన్నాయో అండ్ ఇక్కడ మనకు నేమ్ అయితే చూసుకోండి. ఇక్కడైతే మనకు పర్సనల్ డిపార్ట్మెంట్ డివిజనల్ ఇక్కడ రైల్వే మేనేజర్ ఆఫీస్ బిలాస్పూర్. సో ఈ విధంగా అయితే ఇచ్చారు కదా. సిఆర్ డివిజనల్ ఇక్కడైతే ఎస్ఆర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ ఈ విధంగా చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో పాతది అయితే ఉంటాయి అనమాట, కొన్ని పాతది అయితే ఉంటాయి అవి అయితే చేసుకోండి. సో ఎందుకంటే ఇక్కడ మనకు పోస్టెడ్ డేట్ అనేది చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. 26 నుండి 27-28 మనకు పోస్టెడ్ డేట్ అనేది. సో మనకు ఇక్కడ 27 నుండి అయితే ఇచ్చారు. సో ఇదైతే మనకు ఇక్కడ ఎలక్ట్రీషియన్ ఇదైతే కాదనమాట. సో ఇదైతే వదిలేయండి. ఎందుకంటే మనకు నేమ్ అయితే ఏదైతే ఉన్నాయో ఎస్ఆర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. సో ఇదైతే అప్లై చేసుకోవాలన్నమాట. 27 నుండి అయితే 26 నుండి పైన అయితే ఏదైతే ఉన్నాయో సో ఇదైతే అప్లై చేసుకోండి. సో ఇదైతే మనకు ఈ యొక్క నేమ్ అయితే ఎస్ఆర్ ఇక్కడైతే డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ బిలాస్పూర్ రైల్వే సంబంధించినది ఈ విధంగా నేమ్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా జాగ్రత్తగా మీకు సంబంధించినది ఇక్కడ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన అప్లై అనేది ఈ విధంగా అయితే చేసుకోండి. అండ్ మీరు ఈ విధంగా అయితే మీరు చూసుకోవాలంటే మనం ఇక్కడైతే అప్లై చేసినాం కదా. సో హోమ్ మీద క్లిక్ చేసేసి మీరు మనకైతే ఈ విధంగా డెస్క్బోర్డ్ అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం ప్రొఫైల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డెస్క్బోర్డ్ అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ డెస్క్బోర్డ్లో మనం అప్లై చేసినది ఇక్కడ అవపడుతూ ఉంటుంది. సో ఇక్కడైతే మీకు అయితే చూపెడతాను. సో ఇక్కడ ప్రొఫైల్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో కాస్త అనేది ఇక్కడైతే వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు అప్లై చేసింది అనేది ఇక్కడైతే డెస్క్బోర్డ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు డెస్క్బోర్డ్ అయితే వచ్చేసిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడైతే డెస్క్బోర్డ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే అప్లికేషన్ అనేది మనం ఎన్ని అప్లై చేసినామో సో ఇక్కడైతే దీని మీద క్లిక్ చేసేసి మనకు ఇక్కడైతే వ్యూ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసినా కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. సో ఈ విధంగా అయితే మనకు పెండింగ్ అయితే చూపెడుతుంది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు యాక్సెప్ట్ అయితే అవపడుతుంది ఇక్కడైతే. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చూసుకోండి అనమాట. సో ఈ విధంగా మీకు సంబంధించిన అప్లికేషన్ అయితే ఇక్కడ నుండి అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ అనేది ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయో ఎన్ని రిజెక్ట్ అయినాయో ఇక్కడ డైరెక్ట్ నుండి మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.